నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. వీనింగ్ ఫుడ్స్ అంటే అనుబంధ ఆహారం అనమాట. అంటే సప్లిమెంట్ ఫుడ్ అని అంటాము యాక్చువల్గా. వీనింగ్ అంటే పాలు నుంచి మనము వాళ్ళకి పాలు నుంచి సపరేట్ చేయటం అనమాట. అంటే పాలు తాగటం నుంచి మెల్లమెల్లగా నార్మల్ ఫుడ్కి రప్పించడాన్ని వీనింగ్ అంటాం అనమాట. సప్లిమెంట్ ఫుడ్స్ అంటే ఏంటంటే, సప్లిమెంట్ అంటే మనం ఆల్రెడీ పాలు తాగుతున్నారు, పై పాలు కూడా తాగుతున్నారు పిల్లలు. దాంతోపాటు మనము ఒక సప్లిమెంట్ అనేది యాడ్ చేస్తామన్నమాట. సప్లిమెంట్ అనేది కొంచెము సాఫ్ట్గా ఉంటుంది, సెమీ సాలిడ్గా ఉంటుంది, లిక్విడ్గా ఉంటుంది. ఫస్ట్ లిక్విడ్గా ఉంటుంది, తర్వాత సెమీ సాలిడ్గా ఉంటుంది, తర్వాత సాలిడ్గా ఉంటుంది. ఒకసారి సాలిడ్గా వచ్చేటప్పటికి అక్కడి నుంచి మనము నార్మల్ ఫుడ్కి షిఫ్ట్ అయిపోవచ్చు. ఆ సాలిడ్ వచ్చేటప్పటికి వీనింగ్ ఫుడ్స్ అనేవి కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో సెమీ సాలిడ్గా ఉన్నప్పుడు సప్లిమెంట్ మనము ఆల్రెడీ మిల్క్కి సప్లిమెంట్గా మనం సెమీ సాలిడ్ ఫుడ్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి ఒక చక్కటి సెమీ సాలిడ్ ఫుడ్ పిల్లలకి ఉపయోగపడేది ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే రవ్వ సిరా. రవ్వ సిరాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బొంబాయి రవ్వ, పంచదార, జీడిపప్పు, యాలకులు, నెయ్యి, పసుపు. మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తాను. సో ప్యాన్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనము సెమీ సాలిడ్ ఫుడ్ తయారు చేస్తాం అనమాట, పిల్లలకి సప్లిమెంట్గా ఉపయోగపడేందుకు. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే షుగర్ యాడ్ చేస్తాము. వెంటనే రవ్వ, తర్వాత వాటర్ కొంచెం ఎక్కువగా కలుపుతున్నాను. ఇది బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇది చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసేసుకోవచ్చు. ఈ లోపల నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనము జీడిపప్పు, అంటే టేస్ట్ రావటానికి ఇక్కడ జీడిపప్పు ఒక 4-5 జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వెయిట్ లేదు. అలాగే యాలకులు కొంచెము ఫ్లేవరింగ్ కోసం అనేసి యాలకులు ఒక్కటి మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మనము చక్కగా మెత్తగా క్రష్ చేసేసుకుందాం. సో జీడిపప్పు, యాలకులు ఈ రెండు కలిపినటువంటి పౌడర్. దీన్ని చక్కగా ఇందులో మిక్స్ చేసేసుకుని ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సో ఇది స్వీట్ డిష్, ఇది చాలా తీయగా ఉంటుంది. సో మనము ఇందులో రవ్వ యాడ్ చేసాము. ఈ రవ్వ ఏంటంటే మనకి మంచి ఎనర్జీ ఇస్తుంది, ప్రోటీన్ ఇస్తుంది, బి వైటమిన్స్ అనేవి బాగా ఇస్తుంది. సో కొంచెం అంత జీడిపప్పు యాడ్ చేసేటప్పటికి ఆ పోషక విలువలు ఇంకొంచెం ఇంక్రీజ్ అయిపోతాయి. గుడ్ ఫ్యాట్ యాడ్ అవుతుంది, అలాగే మంచి ప్రోటీన్ అనేది కూడా యాడ్ అవుతుంది, ఎనర్జీ కూడా ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత నెయ్యి, ఆ నెక్స్ట్ ఏంటంటే పసుపు.
సో నెయ్యి, పసుపు యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఇది చక్కటి ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట. పసుపు వల్ల ఎల్లో కలర్ వస్తుంది. సో ఇది ఇమ్యూనో మాడ్యులేటర్ కదా. ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో చాలా పసుపుని చాలా బాగా ఉపయోగించుతున్నాము. పసుపు పాలని, పసుపు మజ్జిగని, పసుపు వేసుకుని కషాయం అని, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఉపయోగించుతున్నాము ఇమ్యూనిటీ పెరగటానికి. సో పిల్లలకి ఇందులో మనము కుంకుమ పువ్వు బదులు పసుపు యాడ్ చేస్తాం అనమాట. మంచి కలర్ రావటమే కాకుండా ఇమ్యూనిటీకి కూడా హెల్ప్ అవుతుంది. ఇది పిల్లలకి పెట్టడము, అలాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళకు కూడా ఇది పెడితే కనుక వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. ఆహారం తీసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు, అంటే ఇంత చిన్న కప్పులో కానీ లేకుంటే ఇంత చిన్న కప్పుడు ఇది మనము ఒక స్వీట్ డిష్ లాగా ఇచ్చామనుకోండి, అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి కూడా అనమాట. ఎస్పెషలీ ఈ టైంలో, కోవిడ్ టైంలో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎంత ఎక్కువగా అంటే అంత ఎక్కువగా దీన్ని బాగా కుక్ చేసేస్తే దీని వాల్యూ అంత బాగుంటుంది అనమాట. సో గట్టిగా అవ్వకుండా దీన్ని ఈ విధంగానే ఇలాగ ఈ కన్సిస్టెన్సీతోనే మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది సర్వ్ చేసేసుకోవచ్చు. సో సప్లిమెంట్ ఆహారము అని అంటే అనుబంధ ఆహారము. సప్లిమెంట్ ఆహారం అనేది అనుబంధ ఆహారం. ఇప్పుడు మనము ఇది ఒక స్నాక్ లాగా ఇవ్వచ్చు. ఆల్రెడీ ఒక స్నాక్ ఏదైనా శాండ్విచ్ కానీ, లేకుంటే మురమరాలు కానీ, లేకపోతే ఇంకొక ఉప్మా కానీ, ఏదో సమోసా కానీ, ఏదో ఒక పెద్ద పిల్లలకి కొంచెం ఏదైనా స్నాక్ చేసినప్పుడు దీన్ని అడిషనల్గా ఇవ్వచ్చు. అప్పుడు అక్కడ సప్లిమెంట్ చేస్తున్నారనమాట మీరు. అంటే ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా క్యాలరీస్, ఎక్స్ట్రా ప్రోటీన్స్, ఎక్స్ట్రా పోషకాలు అందేటట్టుగా ఉంటాయి అన్నమాట ఒక చిన్న కప్పు దాంతో పాటు ఇస్తే. అలాగే ఆహారం తీసుకున్నప్పుడు లంచ్ కానీ, డిన్నర్ కానీ, లేకుంటే బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకున్న తర్వాత కొంచెం ఒక కప్లో కనుక ఇది చేస్తే అక్కడ దీన్ని మనం సప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట. అయితే చంటి పిల్లలు వాళ్ళు పాలు తాగటము స్టాప్ చేయటానికి ముందర పై పాలు అనేది మనం యాడ్ చేస్తాం అన్నమాట. అంటే మామూలుగా ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ పిల్లలకి యాడ్ చేయటం అనేది జరుగుతుంది. తల్లిపాలు తాగుతున్నా కూడా ఏంటంటే అవి సరిపోవు అన్నమాట పిల్లలకి, పెరిగే పిల్లలకి. కొంత 6 months వచ్చే లోపల 3 months దాటిన తర్వాత పైపాలు పెట్టడం అనేది మనము స్టార్ట్ చేయాలి. అప్పుడు ఎలా చేయాలంటే డైల్యూట్ చేయాలి. 50% వాటర్, 50% పైపాలు, అంటే గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ, ఈ రెండు మిక్స్ చేసేసి బాయిల్ చేసి అది పిల్లలకి ఇవ్వటం అనేది చేయాలి. ఒక 90 mlతో స్టార్ట్ చేయాలి. అంటే 60 mlతో స్టార్ట్ చేయటం. 120 ml వరకు పిల్లల పొట్ట యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి 120 ml వరకు ఇవ్వచ్చు. ఇంకా పెద్దగా అయ్యే కొలది 190 ml వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. డైల్యూషన్ కూడా మెల్లమెల్లగా తగ్గించేయచ్చు. డైల్యూటెడ్గా ఎందుకు ఇవ్వాలి అంటే కనుక అరగటానికి బాడీ రెడీగా ఉండదు కాబట్టి డైల్యూటెడ్ ఫామ్లో ఇస్తే కనుక అది ఈజీగా అరగటానికి వీలు ఉంటుంది అనమాట. అందుకని 50-50 వాటర్ వేయాలి. సగం పాలు, సగం నీళ్ళు, ఆ రెండు వేసిన తర్వాత బాయిల్ చేసి ఇవ్వటం అనేది చేయాలన్నమాట. అది మనము అంటే తల్లిపాలకి మనము పైపాలు సప్లిమెంట్ చేస్తున్నాం అక్కడ. తర్వాత తల్లిపాలు మెల్లమెల్లగా తగ్గించేయటం జరుగుతుంది. ఆ తర్వాత పైపాలు అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ లోపల మనం అన్నం ముట్టించడం అనేది చేస్తూ ఉంటాం. అక్కడ కూడా మనం ఏంటంటే 1 by 1 కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫస్ట్ రైస్తో పాటు రైస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పప్పు దినుసులు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే పెసరపప్పు చాలా ఈజీగా అరుగుతుంది కాబట్టి 5 portions రైస్ అయితే 2 portions పెసరపప్పుతో 2 కలిపి మనం పొంగల్లాగా తయారు చేసి మెత్తగా తయారు చేసి, అంటే ఇదే కన్సిస్టెన్సీతో తయారు చేసి ఇవ్వచ్చు అన్నమాట. ఆ నెక్స్ట్ ఏం పెట్టాలి, ఫ్రూట్ పెట్టాలా, వెజిటబుల్ పెట్టాలా, లేకుంటే ఆకుకూర పెట్టాలా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే టమాటో పెట్టచ్చు. వెజిటబుల్ పెట్టాలంటే టమాటో పెట్టచ్చు. దాన్ని ఎట్లా చేయాలంటే ప్యూరీలాగా చేసేసి గింజలు, తొక్కలు అన్నీ తీసేసి ఆ గుజ్జుని వాటర్ వేసి బాయిల్ చేసేసిన తర్వాత దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అలాగే వేరే వెజిటబుల్ ఒక్కొక్కసారి ఒక్కొక్క వెజిటబుల్ మాత్రమే మనం యాడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఫ్రూట్ పెట్టినప్పుడు యాపిల్ దాన్ని బాయిల్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఒక 1 year దగ్గర పడుతున్నప్పుడు అరటిపండు డైరెక్ట్గా ఇవ్వటం అనేది మనం చేసేయచ్చు. పిల్లలు అప్పుడు తీసుకుంటూ ఉంటారు.
ఎగ్ ఎప్పుడు పెట్టాలి అనేది కొందరికి ఉంటుంది. ఎగ్ కూడా 1 ఇయర్ వచ్చేటప్పటికి మనము సాఫ్ట్ బాయిల్ చేసి ఫస్ట్ ఒక స్పూన్ మాత్రం ఒక స్పూన్ ఈ విధంగా ఎగ్ ఇచ్చేయటము. తర్వాత మెల్లమెల్లగా హాఫ్ ఎగ్, తర్వాత ఫుల్ ఎగ్, అట్లాగా మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో బౌల్, ప్లేట్ అంతా రెడీ అయిపోయింది. దీన్ని మనము సర్వ్ చేసుకోవటమే. సో స్పెషల్లీ ఈ కోవిడ్ టైంలో పిల్లలకి ఇది చేసి పెడితే కనుక చాలా మంచిది. పసుపు ఈ విధంగా వెళ్ళిపోతుంది పిల్లలకి, కొంచెం శక్తి కూడా వస్తుంది. రవ్వ సిరా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. రవ్వ సిరాకి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పంచదార, జీడిపప్పు, యాలకులు, నెయ్యి, పసుపు. తయారు చేయ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పంచదార, బొంబాయి రవ్వ, కొన్ని నీళ్లు వేసి బాగా ఉడికించుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత అందులో దంచిన జీడిపప్పు, యాలకుల మిశ్రమం వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నెయ్యి, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే రవ్వ సిరా రెడీ. చూసారు కదండి రవ్వ సిరా. చాలా సింపుల్, మంచి వీనింగ్ ఫుడ్, చాలా పుష్టిగా ఉంటుంది. తర్వాత పొట్ట నిండుతుంది అన్నమాట. క్వాంటిటీ అనేది మనం చాలా తక్కువగానే ఇవ్వాలి. అది పొట్టలోకి వెళ్ళిన తర్వాత వాల్యూమ్ డబుల్ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీనే ఇవ్వాలన్నమాట. ఇది చక్కటి బల్క్ అనేది ఫామ్ చేస్తుంది. ముఖ్యంగా కాన్స్టిపేషన్ లాంటిది ఉంటే కనుక వెంటనే పోతుంది. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఒక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.